గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యవహార శైలిపై చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఉన్నట్టుండి ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు? సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనుక వేరే వ్యూహం ఉందా, లేక నిజంగానే మనసులో నుంచి వచ్చిన ఆవేదన అంటూ అంతా ఆరా తీస్తున్నారు. జీడీ నెల్లూరు సీటు కోసం ఎంతో మంది పోటీ పడ్డా స్వతహాగా డాక్టర్ అయిన థామస్ పొలిటికల్ ట్రీట్మెంట్ కూడా పక్కాగా చేస్తారని లెక్కలేసుకుని మరి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అందుకే ఇప్పుడు ఆయన ఆవేదనకు, ఆక్రోశానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది హైకమాండ్. రాజకీయాలకు కొత్తనే గాని ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా ఎందుకు స్పందించారో టీడీపీ తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ స్వతహాగా డాక్టర్. చెన్నైలో కార్పొరేట్ స్థాయిలో ఒక ఫర్టిలిటీ హాస్పిటల్ నెలకొల్పారు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్టిలిటీ సెంటర్లు నడుపుతున్నారు. విదేశాల్లోనూ ఆయనకు హాస్పిటల్స్ ఉన్నాయి. డబ్బుకు కొదవలేదు, పలుకుబడికి ఇబ్బంది లేదు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాల్లో ఆయనకు పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకుల అండదండలున్నాయి. కానీ ఆయన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు. చెన్నైలో సెటిల్ అయిన సొంత నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో గత ఎన్నికల సమయంలో టీడీపీకి దగ్గరయ్యారు. జీడీ నెల్లూరులో 2024లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని విధాల అర్హుడైన అభ్యర్థిని థామస్కి పార్టీ టికెట్ ఇచ్చింది. అధిష్టానం అనుకున్నట్లే జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచారు థామస్. చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. రాజకీయ ఉద్దండుడైన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. అక్కడ వాళ్లని ఢీకొట్టాలంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ టికెట్ వచ్చాక నియోజకవర్గ ప్రజలను తనదైన శైలిలో తన వైపు తిప్పుకున్నారు డాక్టర్ థామస్. వీధి వీధికి తిరిగారు, రాత్రింబవళ్లు కష్టపడ్డారు. టీడీపీ అధినేత కూడా ప్రచార సభలో పాల్గొన్నారు. మొత్తానికి థామస్ 40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ప్రజలతోనే ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చెన్నైలో వ్యాపారాలున్నా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన జీడీ నెల్లూరును కాస్త అభివృద్ధి వైపు పరిగెత్తించే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన థామస్కు ఏమైందో తెలియదు గానీ ఎందుకో అసంతృప్తికి లోనయ్యారు. తానెంత కష్టపడుతున్నా గుర్తింపు లేదని ఈ మధ్య జరిగిన ఒక సభలో కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేతపై కాదు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కొంతమంది నేతలపై అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అంతే తప్ప పార్టీ అధినేతను ధిక్కరించేలా తాను మాట్లాడలేదని ఆ తర్వాత సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడ్డట్లు సమాచారం. తనను ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా తాను బాధపడనని, కానీ నమ్మిన వాళ్లే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన తనలో ఉందని సన్నిహితుల దగ్గర చెప్తున్నారట జీడీ నెల్లూరు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ఆస్తులున్నా సొంత పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదనకు గురవుతున్నారట ఎమ్మెల్యే థామస్. గత వైసీపీ హయాంలో గ్రానైట్, ఇసుక, ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం లాంటి అక్రమాలు యథేచ్ఛగా జరిగేవి. ఎమ్మెల్యేగా ఆ అక్రమ చర్యలకు తాను అడ్డుపడుతున్నందుకే పార్టీలోనే కొందరు నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆవేదన ఆయనలో ఉంది. తన అనుచరులపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచారం చేస్తున్నారనే ఆవేదనతో ఉన్నారట జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్. కొన్ని విషయాలలోనే ఆయన పార్టీ పెద్దలను తప్పుపట్టారు. శాసనసభ్యుల పనితీరుకు సంబంధించి ఇచ్చిన ర్యాంక్స్లో తనను చివరి స్థానానికి నెట్టారని, కేవలం తాను దళితుడినన్న కారణంతోనే వెనక్కి నెట్టారంటూ బాంబు పేల్చారు థామస్. ఎస్సీ కాకుండా వేరే కులం ఎమ్మెల్యేనయ్యుంటే తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదంటూ కులాల తుట్టెను కదిపే ప్రయత్నం చేశారు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్. ఎస్సీలు గెలిపించేటప్పుడు కావాలి, ఖర్చు పెట్టేటప్పుడు కావాలి, కానీ అధికారంలోకి వస్తే మాత్రం తొక్కేయాలని చూడటమేంటని ప్రశ్నించారు. వేరే కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా అంటూ ఫైర్ అయ్యారు థామస్. టీడీపీ బహిష్కరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చారు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్. పథకం ప్రకారం ఆదిమూలంని ఇరికించి ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు రకరకాల కోణాల్లో చర్చలు మొదలయ్యాయి.
ఇది కేవలం ర్యాంకుల గోల కాదని, ఎప్పుడో 3 నెలల క్రితం ప్రకటించిన వాటి గురించి థామస్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నది కొందరి క్వశ్చన్. ఎమ్మెల్యేకి నిజంగానే ఆ ర్యాంక్స్ మీద అభ్యంతరాలుంటే అప్పుడే బయటపడేవారని 3 నెలల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారని అంటున్నారు. దాని వెనక వ్యూహం వేరే ఉండవచ్చనేది మరికొందరి వాదన. అటు ఆదిమూలం ఇష్యూ జరిగి కూడా ఏడాది కావస్తుంది. దీని వెనక ఓవరాల్గా మంత్రి పదవి ఆశలున్నాయా అన్న అనుమానాలు కొందరికి వస్తున్నాయి. త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తలతో అధిష్టానం మీద ఒత్తిడి పెంచేందుకు ఎమ్మెల్యే థామస్ వ్యూహాత్మకంగా అస్త్రాలను బయటకు తీస్తుండొచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి ఈ ప్రెషర్ పాలిటిక్స్ ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెడతాయా, లేక అధిష్టానం ఆయన ఆవేదన విని అర్థం చేసుకుని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా చూడాలి. ఎక్కడో చెన్నైలో రాజభోగాలు వదులుకుని జేడీ నెల్లూరుకొచ్చి ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బహుశా ఆయన అనుకుని ఉండరు. రాజకీయం అంటేనే బురద పూసుకోవాల్సిందే, పక్కకొచ్చి కడిగేసుకోవాల్సిందే. మరి డాక్టర్ థామస్ ఏం చేస్తారో చూద్దాం.